కన్ను కొడితే పని అయిపోవాలని ఒక ఆయన అంటాడు, బోరుబావి అని ఇంకొక ఆయన అంటాడు. అసలు దీనికి అర్థాలు తీస్తే అసలు వినడానికి మాట్లాడడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని కూడా సమర్థించే పరిస్థితి. ఇంక ఏదన్నా సమర్థించకుండా వెళ్ళిపోదామండి. అంటే ఏమవుతుందంటే అదే అంటున్నాను నేను. మనవాడు ఏమన్నా కూడా అది కరెక్టే. ఎదుటివాడు అది అనగానే అదొక నేరం అవుతుంది. అది మనం చూస్తున్న విషయం. కాబట్టి బ్లైండ్గా మన వాళ్ళు ఏదైనా చేసినా కూడా వాళ్ళను వారించాల్సిన బాధ్యత సంబంధిత పార్టీ యొక్క అధ్యక్షులు. ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఈ విధంగా చేస్తే ప్రజల్లో మనకున్న అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది పలుచబడే అవకాశం ఉంటుంది అని వారిని నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత పార్టీ అధ్యక్షులది. అది పాలకపక్షం కావచ్చు, లేకుంటే ప్రతిపక్షం కావచ్చు. సో ఆ విధంగా చేసుకుని పాజిటివ్ పాలిటిక్స్ అన్నవి తీసుకురావాలి. కావాలంటే ఒకసారి అందరూ ప్రతి నెల కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక స్టేజ్ మీదకి రండి. అందరూ మీరు ఏ విధమైన అంశాలను లేవనెత్తననుకుంటున్నారో మీరు లేవనెత్తండి ప్రతిపక్షంగా. ఆ తర్వాత అధికార పక్షం నుంచి మీరు మాట్లాడండి. దానికోసం మన అసెంబ్లీ బ్రహ్మాండమైన వేదిక. ఈ విధమైన అంశాలను మాట్లాడడానికి అసెంబ్లీ వేదిక. కానీ అసెంబ్లీకి వెళ్ళము అని వీరు అంటున్నారు. మా దగ్గర 11 మందే ఉన్నారు, మాకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించట్లేదు కాబట్టి మేము వెళ్ళమంటున్నారు. యాక్చువల్గా మనం ప్రజలు ఎన్నుకుంది అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఈ విషయాలన్నీ చర్చించాలి. ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నిలదీసే అవకాశం ఉంటుంది. రూలింగ్ పార్టీని కానీ, రూలింగ్ డిస్పెన్సేషన్ కానీ, ప్రభుత్వాన్ని కానీ మనం అడిగే అవకాశం ఉంటుంది. ప్రశ్నల ద్వారా, చర్చల ద్వారా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడం ద్వారా, 0 ఓవర్లో మాట్లాడడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్లకుండా మనం బయట స్టేజ్ మీద ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అనవసరంగా ఒక మన స్టేట్ కున్న బ్రాండ్ ఏదైతే ఉంటుందో బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. తాత్కాలికంగా అక్కడ బానే ఉంటుంది, ఆ డైలాగ్ బ్రహ్మాండంగా మాట్లాడారు అని చెప్పి మళ్ళా రీల్స్ తయారు చేసేవాళ్ళు, దాన్నే 10 సార్లు చూపించేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి, మనం చూస్తుంటాం. దానివల్ల ఏంటంటే అల్టిమేట్ గా వాట్ ఈజ్ మా బ్రాండ్ వాల్యూ ఏమవుతుంది రాష్ట్రానికి అన్న దాని గురించి ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరు ఇటువంటి అపశబ్దాలు కానీ, ఇటువంటి మాటలు కానీ ఎక్కడో ఒక చోట నియంత్రించబడతాయి. లేకుంటే లీగల్ యాక్షన్ అన్నది ఉంటుంది. డెఫినెట్ చట్టబద్ధంగా చర్యలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ విధంగా చేసే అవకాశం ఉంటే కనుక దీన్ని మనం నివారించవచ్చు అని నేను అనుకుంటాను. సో సార్, ఎలాంటి వ్యాఖ్యలు ఈ రోజు వచ్చినవి కాదు, ఈ రోజు మాట్లాడుతున్నావు కాదు, ఎన్నో సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం, చాలా కేసులు పడినాయి అంటారు, కానీ యాక్షన్ ఉండకపోవడానికి కారణం ఏంటి? ఏమవుతుందంటే యాక్షన్ త్వరగా ఒక స్పెషల్ కోర్టు పెట్టండి దీనికి కావాలంటే. మీరు ఒక ప్రత్యేకమైన కోర్టు ఈ విధంగా మాట్లాడే వాళ్ళ గురించి కేసులు ఒక వారం రోజుల లోపల డిసైడ్ అవ్వాలి. చేయండి, ఎందుకు చేయకూడదు? అంటే దానికి ఏంటంటే మన కమిట్మెంట్ ఉండాలి ఆ విధంగా జరగాలి అని. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ముందు అన్నట్టు ఇది పొలిటికల్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ప్లాట్ఫామ్. ఏమైనా మాట్లాడేసి దాని మీద చర్చలు జరుగుతూ ఉండడం ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే అధికార పక్షం కూడా ఏమవుతుంది, మేము మెయిన్ డెవలప్మెంటల్ ఇష్యూల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు కూడా ఒక నలుగురు మాట్లాడతారు ఈ విధమైన మాటలు, వీరు మాట్లాడతారు నలుగురు ఈ విధమైన మాటలు. సో అల్టిమేట్ గా ఏమవుతుంది, గవర్నెన్స్ చర్చించబడట్లేదు కానీ రాజకీయాలే చర్చించబడుతుంది. అందుకనే ఎప్పుడు కూడా గవర్నెన్స్ చర్చించబడాలి, పాలన చర్చించబడాలి, రాజకీయాలు చర్చించడం కాదు. కానీ ఇప్పుడు రాజకీయాలకే పరిమితం అవుతున్నాం, మన చర్చలన్నీ కూడా రాజకీయాలకే పరిమితం అవుతున్నా కానీ పాలనకు ఉండట్లేదు. కాబట్టి అది మనం మార్పు తీసుకురావాలి అన్నది మనం ఆలోచన. కాబట్టి మీరు మీడియా అంతా కూడా డిసైడ్ చేయండి, వీటి గురించి మేము మాట్లాడాం, ఈ విషయాల గురించి మేము చర్చలు పెట్టాం, మేము కేవలం పాలన గురించి మాట్లాడతాం, పోలవరం గురించి మాట్లాడదాం, అమరావతి గురించి మాట్లాడదాం, స్కూల్స్ గురించి మాట్లాడదాం, వైద్య సదుపాయాల గురించి మాట్లాడదాం, తర్వాత వచ్చేసి ఉపాధి గురించి మాట్లాడదాం. ఇటువంటి విషయాలు చర్చలు పెట్టాలి. కానీ ఏమవుతుందంటే మీరు కూడా అందరూ మీడియా వాళ్ళు కూడా ఈ విషయాలు మేము చర్చలు పెట్టాం అన్నది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీడియాకు కూడా సమాజం ఈ విధంగా విడిపోవడం అన్న దాన్ని నివారించే బాధ్యత కూడా మీడియా మీద ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏదైనా చేయాలన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా సార్, అలా చేయాల్సిన అవసరం కూడా ఉంది.